యేసు చేర్చు నీముడే నా సమస్తము, నా సమస్తము, నా సురక్ష నా సమస్తము, నా సమస్తము. ప్రైజ్ ది లార్డ్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం నుండి చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 6వ వచనం నుండి. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండిన గనుక తన తొలిచూలి కుమారుణ్ణి కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుడు తన వాక్యమునకు తన ఆశీస్సులు జోడ్చిను గాక. తలలోంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మీ ఘననామకు స్తోత్రం. ప్రభువా, 2000 సంవత్సరాల క్రితము అయా పరలోకమును విడిచిపెట్టి అయా మానవ శరీరాన్ని ధరించి భూమి మీదకి వచ్చావు తండ్రి. పొత్తిగుడ్డలతో చుట్టబడి అయా ఈ భూమి మీదకి మాకు మానవాళికి రక్షణ కొరకు దేవుడిచ్చిన కానుకగా మా మధ్యకు వచ్చావు తండ్రి. ఇదిగో నాయన, ఆ కానుకను గుర్తించడానికి ప్రభువా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఆ కానుకను స్వీకరించడానికి మా హృదయాలను తెరవమని ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఆ కానుకను స్వీకరించినప్పుడు అయా అది మా జీవితాలను మారుస్తుంది ప్రభువా. అయా ఇదిగో నాయన, పరలోకపు వారసులుగా మమ్మల్ని చేస్తుంది ప్రభువా. కనుక ఈరోజు నాయన కేవలం నాయన నామకార్థముగా అక్షరార్థముగా ప్రభువా, వ్యర్థముగా నాయన లోక మర్యాదను బట్టి అయా ప్రభువా మీ నామాన్ని ఓ ప్రభువా నా తండ్రి వారు వెంబడిస్తున్నారు. కానీ మేమైతే నా తండ్రి ఇదిగో ప్రభువా వాక్యానుసారముగా అయా నా తండ్రి ఈ గడియ వర్తమానం యొక్క ప్రత్యక్ష ఆధారముగా ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. అయా ఈరోజు అయా నా తండ్రి లోకమంతా కూడా ప్రభువా అయా నా తండ్రి పండగ వైపు, అయా నా తండ్రి ఓ ప్రభువా సెలబ్రేషన్స్ వైపు ప్రభువా చూస్తూ ఉన్నది. కానీ మేమైతే నాయన మిమ్మల్ని ఆరాధించడం కొరకు చూస్తున్నాం తండ్రి. ఎందుకంటే నువ్వు మా రక్షకుడు అయినావు ప్రభువా, అయా మా విమోచకుడు అయినావు తండ్రి. అయా ఆరాధనకు నీవు మాత్రమే యోగ్యుడు ప్రభువా. కానీ లోకము దాన్ని మరచి ఓ ప్రభువా పండగల ద్వారా అయా నా తండ్రి సమయాన్ని వృధా చేస్తూ ఉన్నది ప్రభువా. నా తండ్రి మేమైతే అయా నా తండ్రి ఆ కానుకను స్వీకరించడానికి సహాయం చేయండి. మా హృదయాలకు రండి ప్రభువా, మా హృదయాల నివాసం ఉండమని ప్రార్థిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో చదవని వాక్య భాగం నుంచి మీరే మాతో మాట్లాడండి. మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడొచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలు తెలియజేస్తాను. అందరు బాగున్నారా? ఆమేన్. సో ఆదివారం వచ్చినట్లుగానే బుధవారం కూడా రావాలి. మరి అనేక మంది బుధవారం ఆగిపోతా ఉన్నారు, అది మంచిది కాదు. సో దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా.
రైట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మైక్ చెక్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మంచిది. అది ఈ సాయంకాలం సమయంలో చదువుకున్న వాక్య భాగం నుంచి చిన్న అంశము, మనందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. అదేంటంటే చుట్టబడిన దేవుని కానుక. ఆమేన్. సో ప్రవక్త అది 1960వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖున బోధించారు. ఆ రోజు ఆదివారం. సో కాబట్టి క్రిస్మస్ దినాన అది బోధించాడు ప్రవక్త. సో దాని నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఎందుకంటే ప్రవక్త నాడు దేవుడు మానవాళికి ఇచ్చినటువంటి అసలైనటువంటి నిజమైన కానుక ఏంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. సో ఈ గిఫ్ట్ వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలు దాన్ని గుర్తించలేకపోయారు. ఘోరంగా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి సంఘ శాఖలు దాన్ని గుర్తించలేకపోయాయి. ఆమేన్. ఎందుకంటే సంస్థాగత సంఘం అనగా దేవుని వాక్యాన్ని మానవ కల్పితంతో, సిద్ధాంతాలతో, ఆచారాలతోటి కలిపి చెరిపినటువంటి ఆనాటి మరి సమాజము, యూదు సమాజము యేసుక్రీస్తుని అనగా దేవుని యొక్క కానుకని స్వీకరించలేకపోయింది. ఆమేన్. కానీ ఈరోజు కూడా మరలా అదే పరిస్థితి రిపీట్ అవుతా ఉంది. అయితే మన ప్రవక్త అన్నాడు, మనం యేసుక్రీస్తు పుట్టినందుకు సంతోషించాలి. యేసుక్రీస్తు పుట్టాడన్నది నిజం. కానీ యేసుక్రీస్తు ఏ రోజు పుట్టాడో మనకి తెలియదు. ఎందుకంటే బైబిల్ మనకు చెప్పట్లేదు. డిసెంబర్ 25న పుట్టాడని లోకం చెప్తా ఉంది. కానీ డిసెంబర్ 25వ తారీఖు పుట్టాడని మనకి ఎక్కడ కూడా ఆధారము లేదు. పైగా అది మరి అన్యుల ఆచారం అనగా రోమన్ కాథలిక్లు లేదంటే రోమన్స్ వాళ్ళు బహుదేవతారాధన కలిగి ఉన్నారు. అందులో వాళ్ళకి తమ్మూజు అనేటువంటి ఒక దేవుడు ఉండేవాడు. ఆ తమ్మూజు యొక్క పుట్టినరోజునే యేసుక్రీస్తు పుట్టినరోజుగా మార్చారు వాళ్ళు. ఎందుకు అలా మార్చారు అని అంటే అంతకుముందు ఉన్నటువంటి ఆ రోమన్ మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు రాజుగారు క్రైస్తవ మతం స్వీకరించాడు కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా మరలా క్రైస్తవం వైపు వస్తా ఉన్నారు, అనగా క్రీస్తుని వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు. సో అటువంటి సమయంలో మరి దాన్ని కమర్షియలైజ్ చేయడం కోసం లేదంటే అనేక మందిని క్రైస్తవులుగా ఆకర్షించడం కోసం మరి క్రీస్తు శకం 300 సంవత్సరంలో 360వ సంవత్సరం అనుకుంటా. సో 360వ సంవత్సరంలో మరి నైసియా అనేటువంటి ఒక ప్రాంతంలో ఒక కాన్ఫరెన్స్ నిర్వహించారు, సభ నిర్వహించి. సో ఆ సభలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏమిటి అంటే డిసెంబర్ 25ను యేసుక్రీస్తు పుట్టినరోజుగా జరపాలి అని నిర్ణయం తీసుకున్నారు. అంటే 365 25 కదా. ఓకే. సో 365వ సంవత్సరంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. అంటే యేసుక్రీస్తు పుట్టి చనిపోయి ఆయన ఆరోహణ వెళ్ళిపోయిన తర్వాత 365వ సంవత్సరం ఉంటారు. 360 సంవత్సరాలకి డిసెంబర్ 25ని యేసుక్రీస్తు జన్మదినంగా ఆ రోమన్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటిన్ యొక్క ఆధ్వర్యంలో ఆ నిర్ణయం తీసుకున్నారు. మరి అప్పటి వరకు ఏం జరిగింది? 365 సంవత్సరాలు ఏం చేశారు అప్పటి వరకు అని అంటే అసలు 365 సంవత్సరాలలో ఎవరు కూడా, ఏ క్రైస్తవులు కూడా ఎక్కడా కూడా యేసుక్రీస్తు పుట్టినరోజు ఇది అని, యేసుక్రీస్తు పలానా రోజు పుట్టాడని ఆయన్ని ఆరాధించడం కానీ అది ఆ రోజు పండగ చేయడం కానీ అంతకుముందు ఎప్పుడు కూడా లేదు. ఆది అపోస్తులు కూడా అలాంటి పండగ చేసినట్టుగా మనకి చరిత్రలో ఆధారం లేదు, బైబిల్లో ఆధారం లేదు, చరిత్రలో కూడా ఆధారం లేదు. కాబట్టి డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టాడు అని చెప్పడం అన్నది అది కేవలము అది అన్యుల యొక్క ఒక పండగని
తీసుకొచ్చి క్రీస్తుకు ముడిపెట్టడమే తప్ప, అది కూడా ఎందుకోసం అంటే స్వార్థ కారణాలతోటి, అనగా ఎక్కువ మందిని మరి క్రీస్తుని అంగీకరించడానికి, లేదంటే క్రైస్తవ మతంలోకి తీసుకొని రావడానికి చేసినటువంటి ఒక ఆలోచనే డిసెంబర్ 25 యేసుక్రీస్తు పుట్టినరోజు చెప్పడం. అది ఒక అన్య దేవత యొక్క పుట్టినరోజుని యేసుక్రీస్తు పుట్టినరోజు అని చెప్పడం ద్వారా ఆ అన్యులందరినీ కూడా, ఆ విగ్రహారాధన చేసేటువంటి రోమన్స్ అందరినీ కూడా వాళ్ళు క్రైస్తవ మతంలోకి మార్చడం కోసం ఆ విధంగా దాన్ని మార్చడం జరిగింది. కాబట్టి ప్రియ సోదర సోదరులారా, మనం చెప్పేది ఏంటంటే ఆ రోజు యేసుక్రీస్తు పుట్టలేదు, యేసుక్రీస్తు డిసెంబర్ 25న జన్మించలేదు. అలానే బైబిల్ చెప్పట్లేదు, చరిత్ర కూడా మనకి చెప్పట్లేదు. అది కేవలం కల్పితం మాత్రమే. కాబట్టి మరి డిసెంబర్ 25న మనం ఏం చేయాలి? ఆరాధన చేయకూడదా? డిసెంబర్ 25న మరి యేసుక్రీస్తుకి పాటలు పాడకూడదా? యేసుక్రీస్తుని మరి స్తుతించకూడదా అని అంటే ప్రవక్త నాడు యేసుక్రీస్తుని ఆరాధించాల్సినటువంటి రోజు, ప్రతిరోజు కూడా ఆరాధించాలి యేసుక్రీస్తు. హల్లెలూయా. కేవలం డిసెంబర్ 25 ఒకటి మాత్రమే కాదు, ప్రతి దినము కూడా క్రీస్తుని మనం ఆరాధించాల్సిన అవసరం ఉన్నది. అలాగే నువ్వు నిజంగా యేసుక్రీస్తు ఆ రోజు పుట్టాడని చెప్పి నువ్వు ఒక మెమోరియల్ డేగా దాన్ని తీసుకుంటే, అంటే ఒక యేసుక్రీస్తు ఏ రోజు పుట్టాడో మాకు తెలియదు కాబట్టి, బైబిల్లో అది రాయబడలేదు కాబట్టి, చరిత్రలో కూడా దానికి ఆధారాలు లేవు కాబట్టి, ఏ రోజు పుట్టాడో మాకు తెలియదు కాబట్టి డిసెంబర్ 25న మేము ఒక జ్ఞాపకార్థ దినంగా, యేసుక్రీస్తు పుట్టిన రోజుకి జ్ఞాపకార్థ దినంగా దీన్ని తీసుకుంటున్నాను మీరంటే, మీరు ఆ రోజు చేయాల్సింది కూడా పండగ కాదు, మీరు ఆ రోజు చేయాల్సింది దేవునికి ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త స్పష్టంగా చెప్పాడు, యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు, దేవుని మనం స్తుతించాలే తప్ప యేసుక్రీస్తు అనే దేవుని పుట్టినరోజు మనం ఇప్పుడు కూడా పండగ చేయకూడదు. ఆమేన్. ఒక మనిషి యొక్క పుట్టినరోజును మనం పండగ చేయొచ్చు, ఒక ప్రధానమంత్రి పుట్టినరోజు, లేదంటే ఒక జాతీయ నాయకుడు పుట్టినరోజు నువ్వు పండగ చేసుకో, నువ్వు పుణ్యవంతులు వండుకో, నువ్వు ఏదైనా చేసుకో, నువ్వు సెలబ్రేట్ చేసుకోవచ్చు, దాన్ని ఉత్సహించవచ్చు, ఆనందించవచ్చు. కానీ దేవుని పుట్టినరోజు కనుక నిజంగా ఒక రోజు నేను నిర్ణయించుకుంటే, నువ్వు ఆ రోజు చేయవలసింది ఏంటి అంటే నీవు ప్రత్యేకించబడాలి. నీవు ఆయన ఆరాధించడం కోసం నువ్వు ప్రత్యేకించుకోవాలి. ఆ రోజు కేవలం దేవుని ఆరాధించడం కోసం పక్కన పెట్టాలి తప్ప దాన్ని ఒక పండగలాగా చేయకూడదని ప్రవక్తున్నాడు. అలా పండగలాగా చేయడానికి ఆయన మనిషి కాదు, దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈరోజు చాలా మంది అనొచ్చు, ఆ విధంగా పండగ చేయబట్టే కదండి ఈరోజు అనేక మందికి క్రీస్తు ఎవరో తెలుస్తూ ఉన్నది, క్రైస్తవం అంటే ఏంటో వాళ్ళకి అర్థమవుతా ఉంది. అనేక మంది క్రీస్తుని అంగీకరించడానికి కూడా ఈ పండుగ ఒక ఆధారం కావచ్చు కదా, ఈ పండుగ ఉపయోగపడుతుంది కదా. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా పండుగ చేస్తున్నారు కాబట్టే కదా అనేక మంది క్రీస్తు అంటే ఎవరో కూడా తెలియని వాళ్ళకి క్రీస్తు అంటే ఎవరో తెలుస్తుంది. క్రీస్తు గురించి చెప్పడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుందని చెప్పి మాట్లాడవచ్చు. అయితే నేనేమంటానంటే, క్రీస్తు ఎవరో చెప్పడం కాదు, యేసుక్రీస్తు గురించి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. యేసుక్రీస్తుని స్వీకరించడంలో ఉపయోగం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు పండగ ద్వారా ఏం చెప్తావంటే యేసుక్రీస్తు అని ఆయన ఉన్నాడు అని చెప్పగలదు అంతే. యేసుక్రీస్తు ఒక ఆయన ఉన్నాడు అంటే అవతలకి ఏం వరగదు. కాన్స్టాంటిన్ రాజు ఉన్నాడు, అలెగ్జాండర్ ఉన్నాడు అని చెప్పి తెలుస్తుంది, అలాగే యేసుక్రీస్తు ఉన్నాడని తెలుస్తుంది. అంత మాత్రం ఎలాంటి ప్రయోజనమో ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు ఒక ఆయన ఉన్నాడని తెలియటం కాదు దేవుని ఉద్దేశం, యేసుక్రీస్తుని తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని గూర్చి తెలుసుకోవటం కాదు, యేసుక్రీస్తుని తెలియాలి. జాగ్రత్త చేసుకోండి డిఫరెన్స్. దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుడు అంటే ఎప్పుడు ఒక మనిషి రక్షించబడతాడంటే దేవుని గూర్చి తెలిసినప్పుడు కాదు, యేసుక్రీస్తుని గురించి తెలిసినప్పుడు కాదు, యేసుక్రీస్తుని ఎరిగినప్పుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టాడని తెలిపినప్పుడు కాదు రక్షించబడేది, యేసుక్రీస్తుని ఎరిగినప్పుడు రక్షించబడతాడు. కాబట్టి ఈరోజు అది ఎలా అయిపోయిందంటే ఒక ఆచారంగా అయిపోయింది. ఈరోజు యేసుక్రీస్తు క్రిస్మస్ రోజున వచ్చామా, మనం చర్చిలో కూర్చున్నామా,
కొత్త బట్టలు వేసుకొని వచ్చాం, పిండి వంటలు వేసుకొని వచ్చాం, కూర్చున్నాం, ఒక అరగంట ఒక గంట కూర్చున్నాం, సో ఆరాధించాం, అయిపోయింది. ఈ సంవత్సరానికి చర్చికి పోవాల్సిన అవసరం లేదు. ఒక సంవత్సరం అంతా మనం దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి క్రిస్మస్ రోజు పోతే చాలు, ఆ పర్వదినాన్ని మనం పోతే చాలు, సంవత్సరం మొత్తం మనల్ని కాపాడుతుంది. అంటే ఇలాంటి ఆలోచనలకు ప్రజలను తీసుకెళ్తుంది ఏంటి అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టినరోజుని ఒక పండగలాగా చేయటం వల్ల. ఆమేన్. కాబట్టి ఈ సోదరుల పండగ చేయటం వల్ల ఒక మనిషి రక్షణ ఉండదు, రక్షించబడటం అనేది జరగదు. మరి ఎప్పుడనంటే క్రీస్తుని ఆరాధించినప్పుడు, క్రీస్తుకు లోబడినప్పుడు, క్రీస్తుని స్వీకరించినప్పుడే ఒక మనిషి రక్షించబడతాడు. ఆమేన్. కాబట్టి మనము పండగ చేయకూడదు, కానీ యేసుక్రీస్తు పుట్టినరోజున మనం ఆయన్ని ఆరాధించవలసిన అవసరం ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు క్రైస్తవులందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు మనుషులు కల్పించినటువంటి సిద్ధాంతాలతోటి, ఆచారాలతోటి మరి దేవుడికి పండగ చేస్తున్నారు. పండగ అనేది సరైనటువంటి విధానం కాదు, అది మనల్ని ఎక్కడికి కూడా తీసుకెళ్ళదు. అది కేవలం మన నామకార్థ భక్తికి మాత్రమే తీసుకెళ్తుంది తప్ప అసలైనటువంటి రక్షణలకు మనల్ని తీసుకున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే యేసుక్రీస్తు చాలాసార్లు నేను చెప్పాను, యేసుక్రీస్తు పుట్టినందుకు నువ్వు సంతోషించడంలో ఉపయోగం లేదు, కానీ ఆయన పుట్టిన తర్వాత ఏం చెప్పాడో ఆ బోధనను స్వీకరిస్తే నీకు ఉపయోగం. యేసుక్రీస్తు పుట్టినంత మాత్రం నీకు ప్రయోజనం లేదు, కానీ ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం జీవిస్తే నీకు రక్షణ. హల్లెలూయా. అది ఈరోజు కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉందంటే చిన్నపిల్లవాడైనటువంటి యేసుక్రీస్తు మీద ఉంది. కానీ నిజానికి మనం చూడవలసింది ఎక్కడంటే క్రీస్తుని సిలువలో చూడాలి. సిలువలో బలియాగమైనటువంటి క్రీస్తు నీకు రక్షణ ఇస్తాడు, అంతేగాని ఆ పశువుల తొట్టులో పడుకోబెట్టబడినటువంటి క్రీస్తు నీకు రక్షణ ఇవ్వడు. కానీ ఈరోజు చిన్నపిల్లలా చూడాలనుకుంటున్నారు యేసుక్రీస్తుని. ఎందుకంటే ఆయన ఏంటి ఏమన్నా కదా. కానీ నిజానికి క్రీస్తు నీకు రక్షణ ఎక్కడ ఇస్తా ఉన్నాడంటే కల్వరి శిలువలో ఇస్తా ఉన్నాడు. సో మనం చూడాల్సింది ఎక్కడ, క్రీస్తుని ఎక్కడ చూడాలంటే కల్వరి శిలువలో చూడాలా. హల్లెలూయా. కాబట్టి ఈ కమర్షియలిజం దీనివల్ల ఏంటంటే ఇవన్నీ అసలు ఎవరు స్టార్ట్ చేశారంటే కాన్స్టాంటిన్ స్టార్ట్ చేశాడు. కానీ దాని వెనకాల ఉద్దేశం ఏంటంటే వ్యాపారం, రాజకీయం, ఇవన్నీ ఉన్నాయి. సో ప్రజలందరినీ కూడా తీసుకురావాలి, వాళ్ళ ద్వారా నేను అధికారాన్ని పొందాలా, వాళ్ళందరి మద్దతు నేను కూడగట్టాలి. అలాగే ఆ తర్వాత కొంతకాలానికి వ్యాపారస్తులు వచ్చారు దీనిలోకి. సో వ్యాపారస్తులు వ్యాపారం చేయడానికి క్రిస్మస్ ట్రీలు, కొవ్వొత్తులు, కోడిగుడ్లు, దుస్తులు, అలాగే శాంతా క్లాజ్, వీళ్ళందరూ కూడా ఎందుకు ఎంటర్ అవుతున్నారంటే వ్యాపారం చేయడానికి, స్టాల్లు కట్టడం. సో ఈ దినాలక పెద్ద ఏం జరుగుతుందంటే వ్యాపారం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ వ్యాపారస్తులు ఏం చూపిస్తున్నారంటే వాళ్ళు కేవలం కొనటం, అమ్మటం వీటి వైపు చూపిస్తున్నారు తప్ప వాళ్ళు క్రీస్తు వైపు చూపించేవాడు కాదు. కాబట్టి క్రైస్తవ్యంలోకి లేదంటే క్రిస్మస్ పండగలోకి, క్రిస్మస్ యొక్క ఆరాధనలోకి పండగ చూపించారు. యాక్చువల్గా ఆరాధన, కానీ పండగగా మార్చారు. దానికి వెనకాల ఉద్దేశం ఏంటంటే మొట్టమొదటిగా అది అధికారం కోసం కాన్స్టాంటిన్ చక్రవర్తి ప్రారంభిస్తే, పొలిటికల్ గా రాజకీయంగా ఆయన ప్రారంభిస్తే ఆ తర్వాత వ్యాపారస్తులు ఎంటర్ అయ్యేదాన్ని వ్యాపారంగా మార్చారు. ఆమేన్. కాబట్టి ఇవన్నీ మరి మనం గుర్తించినప్పుడే నిజమైనటువంటి యేసుక్రీస్తు పుట్టడం వల్ల నిజమైనటువంటి ఉపయోగం అనేది మనం పొందుకుంటాం. ఆమేన్. సరే, మంచిది. మనం వాక్యంలోకి ఇంకా ముందుకెళ్దాం. యేసుక్రీస్తు మనకి జన్మించినప్పుడు యేసుక్రీస్తు ఎలా వచ్చాడు అనంటే, యేసుక్రీస్తు ఎక్కడ వచ్చాడు అనంటే యేసుక్రీస్తు పేదవాడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకనంటే ఆయన్ని అందరూ స్వీకరించాలి అనంటే ఏ విధానంలో వస్తే స్వీకరిస్తారో ఆ విధానంలో ఆయన రావటం జరిగింది. కానీ ఈ లోకం ఆయన్ని తిరస్కరించింది. ఈ లోకం ఏం చేస్తా ఉందంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన స్వీకరించలేదు. ఎందుకు స్వీకరించలేదనంటే మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన
ఆనాడు ఉన్నటువంటి మత నాయకులు ఏ ఉద్దేశంతో అయితే ఉన్నారో, ఏ ఆలోచనతో అయితే ఉన్నారో, ఏ విధానంలో క్రీస్తు రావాలని వాళ్ళు అనుకుంటున్నారో ఆ విధానంలో క్రీస్తు రాలేదు కాబట్టి ఆ యేసుక్రీస్తుని వాళ్ళు స్వీకరించలేదు. అంటే దేవుడు పంపినటువంటి ఆ గిఫ్ట్ని, ఆ బహుమతిని వాళ్ళు ఆ రోజు తిరస్కరించారు. కారణం ఏంటంటే మా సిద్ధాంతాల ప్రకారం నువ్వు రాలేదు, మా ఆలోచన ప్రకారం నువ్వు రాలేదు. కానీ వాళ్ళు ఆ రోజు దేవుని వాక్యాన్ని చూడటంలో విఫలమయ్యారు. దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, ఇదిగో కన్యక గర్భవతి అయ్యే కుమారుణ్ణి కను, ఇదే మీకు ఆనవాడు, ఇదే మీకు సూచన అని బైబిల్ చెప్తా ఉంటే, వాక్యం చెప్తా ఉంటే దాన్ని చూడకుండా వాళ్ళు ఏదేదో ఊహించుకున్నారు. మాకు రాజు రాబోతా ఉన్నాడు, ఆయన రథాల మీద వస్తాడు, దేవదూతలు ఆయన తోడుగా ఉంటారు, పరలోకం నుంచి డైరెక్ట్ గా ఆయన ఆలయంలోకి వస్తాడు. ఇలాంటి ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఈ రోమా సామ్రాజ్యం నుంచి మనం విడిపిస్తాడు, మా శత్రువులంతా అందరినీ కూడా ఆయన సంహరిస్తాడు, రాజ్యాన్ని స్థాపిస్తాడు అని వాళ్ళ సొంత ఆలోచనలతో ఉన్నారు. కానీ దేవుని వాక్యం ప్రకారంగా వాళ్ళు ఎప్పుడు కూడా ఆ వాక్యంలో చూసి దేవుడు ఎలా వస్తాడు, మెస్సియా ఎలా వస్తాడు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు. కానీ దేవుడు ఎలా వచ్చాడంటే ఎగ్జాక్ట్ గా దేవుని వాక్యం ఏం చెప్పిందో అలాగే ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఎస్, కరెక్టే. మెస్సియా అంటే రాజే, మెస్సియా వచ్చింది రాజ్యం స్థాపించడానికే. కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే రాజు అంటే కత్తులు, గుర్రాలు, రథాలు ఎలా వస్తాడు అనుకున్నారు. రాజ్యాన్ని స్థాపించడం అంటే అక్కడ ఉన్నటువంటి రోమన్ సైనిక సామ్రాజ్యం అంతటా కూడా రాజుని సంహరించి యూదా సామ్రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. అలాగే వాడు మెస్సియా వస్తాడని అంటే డైరెక్ట్ పరలోకం నుంచి వస్తాడని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ యెషయా ఇంకో చోట చెప్తున్నాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడింది, ఆయన మీద రాజ్యభారమును, ఆమేన్, ఆయన నిత్యులకు తండ్రి, సమాధాన అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అన్న లేఖనాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. అంటే యేసుక్రీస్తు ఎలా వస్తాడంటే కుమారుడిగా జన్మించాల్సిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తు ఎలా వస్తాడంటే, అనగా యెహోవా మెస్సియా ఎలా వస్తాడంటే, ఆమేన్, ఒక కన్యకకి పుట్టి చిన్న బాలుడుగా ఆయన రావాల్సిన అవసరం ఉన్నది. ఆమేన్. ప్రవక్తనాడు యెహోవా పశువుల తొట్టులో ఏడుస్తూ ఉన్నాడు అన్నాడు. ఆమేన్. యెహోవా పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు అన్నాడు. వాళ్ళు దాన్ని ఊహించలేకపోయారు, వాళ్ళు దాన్ని జీర్ణించుకోలేకపోయారు. మా రాజు ఏంటి ఈ విధంగా రావటం ఏంటి, మా రాజు ఏంటి పొత్తిగుడ్డలు అంటే మురికి గుడ్డలతో చుట్టబడటం ఏంటి, ఇతను రాజు ఎలా అవుతాడు, ఇతను యెహోవా ఎలా అవుతాడు, ఇతను ఏ విధంగా రాజ్యాన్ని కడతాడు, ఇతనికి ఎలాంటి మంది మార్గం లేదే, ఎలాంటి చదువు లేదు, ఇతను ఏ విధంగా మాకు రాజు అవుతాడని వాళ్ళ యొక్క సొంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో ఆ దేవుని ఆ బహుమతిని వాళ్ళు తిరస్కరించారు, తీసుకోలేకపోయారు. అలాగే ప్రియ సోదరి సభ, ఈరోజు వాక్యంలో వాక్యం యొక్క ఉన్నట్టుగా వాక్య భావాన్ని తీసుకోకుండా ఎవరి సంఘ శాఖలకు అనుగుణంగా, ఎవరి బోధలకు అనుగుణంగా వాళ్ళు బైబిల్ని లేదంటే దేవుని వాక్యాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు దేవుని యొక్క అసలైన ఉద్దేశం వాళ్ళు గ్రహించలేకపోతా ఉన్నారు. ఈరోజు యేసుక్రీస్తుని అనగా వాక్యంగా ఉన్నటువంటి యేసుక్రీస్తుని ఈరోజు సంఘ శాఖలు తిరస్కరిస్తా ఉన్నాయి, స్వీకరించలేకపోతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ సొంత ఆలోచన, వాళ్ళ సొంత మైండ్ సెట్ తోటి బైబిల్ని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు తప్పిపోయారు. ఈ రోజు సంఘ శాఖల నాయకులు కూడా నిజమైనటువంటి దేవుని వాక్యాన్ని చూడటానికి వాళ్ళు కూడా తప్పిపోతా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము యేసుక్రీస్తు అంటే దేవుని యొక్క గిఫ్ట్ ని మనం స్వీకరించాలంటే ముందుగా మనము మన యొక్క సొంత ఆలోచనలు పక్కన పెట్టాలి, మన సొంత ఎమోషన్స్ పక్కన పెట్టాలి. చూడండి, రాజు అంటే ఎలా ఉండాలని నువ్వు ఒక ఆలోచన ఉంటుంది. కానీ నువ్వు చూడాల్సింది ఏంటంటే ఈ బైబిల్ ఏం చెప్తా ఉంది, ఈ బైబిల్లో మెస్సియా ఎలా వస్తాడని చెప్తా ఉంది, ఈ బైబిల్లో బాప్తిసం ఎలా ఉంది, ఈ బైబిల్లో దేవుడు ఎవరు, యేసుక్రీస్తు ఎవరు, దేవుళ్ళు ఎంతమంది, ఒకళ్ళ ఇద్దరా ముగ్గురా, బైబిల్ ఏం చెప్తా ఉంది, నీ సొంత ఆలోచన కాదు. కాబట్టి మనము ఎప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటామంటే మన సొంత ఆలోచనలు పక్కన పెట్టినప్పుడే దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోగలుగుతాం. హల్లెలూయా. ఆ రోజు అది జరగలేదు కాబట్టి వాళ్ళు
యేసుక్రీస్తు అనగా దేవుని యొక్క బహుమతిని వాళ్ళు తిరస్కరించడం జరిగింది. ఆమేన్. అలాగే ఈరోజు ఎందుకు యేసుక్రీస్తుని స్వీకరించట్లేదనంటే మారడానికి ఇష్టపడట్లేదంట. మనుషులు మారడానికి ఇష్టపడరు. ఎందుకంటే యేసుక్రీస్తు అనగా దేవుని గిఫ్ట్ కనుక మన జీవితంలోకి వస్తే మన జీవితంలో ఊహించలేనటువంటి మార్పు వస్తుంది. ఆమేన్. ఆ మార్పు ఇష్టం లేకపోవడం వల్ల ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తమ జీవితాన్ని మార్చుకోవడం ఇష్టం లేదు కాబట్టి దేవుని యొక్క గిఫ్ట్ని వాళ్ళు స్వీకరించడానికి ఇష్టపడట్లేదు. యేసుక్రీస్తుని కనుక నువ్వు స్వీకరిస్తే నీ త్రాగుడు మానేయాలి. యేసుక్రీస్తును స్వీకరిస్తే నీ యొక్క జోదాన్ని మానేయాలి. యేసుక్రీస్తును స్వీకరిస్తే నీ యొక్క వ్యభిచారాన్ని మానేయాలి. యేసుక్రీస్తును స్వీకరిస్తే నీ యొక్క ప్రతి చెడ్డ అలవాటుని, ప్రతి వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి దాన్ని కూడా ఆయన కడుగుతాడు. కాబట్టి అది ఇష్టం లేక చాలా మంది యేసుక్రీస్తును స్వీకరించట్లేదు. ఆమేన్. అలాగే వాళ్ళ యొక్క సంపద లేదంటే వాళ్ళ యొక్క ఓన్లీ ఫన్ అంటే వాళ్ళ యొక్క ఏమంటారంటే లావిష్ లైఫ్ స్టైల్ లేదంటే విచ్చలవిడి జీవితానికి భంగం కలుగుతుందని కూడా కొంతమంది యేసుక్రీస్తు స్వీకరించారు. కొంతమంది సోషల్ స్టేటస్ పోతుంది. యేసుక్రీస్తుని స్వీకరిస్తే నాకు సమాజంలో గౌరవం ఉండదని కొంతమంది యేసుక్రీస్తుని స్వీకరించట్లేదు. ఆమేన్. అలాగే ప్రియ సోదరులారా, కొంతమంది వాళ్ళ వ్యాపారం దెబ్బతింటుందని యేసుక్రీస్తుని స్వీకరించట్లేదు. ఈరోజు చాలా మంది దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా స్వీకరిస్తే, దేవుని వాక్యం ప్రకారంగా ఉన్నట్టుగా మనం చేస్తే ఈ సమాజంలో మనకి విలువ ఉండదని చెప్పి అనేక మంది ఈ క్రీస్తుని విడిచిపెట్టి పక్కకి వెళ్ళిపోతున్నారు. మనకందరూ తెలుసు. కొంతమంది ఫస్ట్ ఈ వాక్యం చెప్పినప్పుడు విన్నారు, బాగుందని చెప్పి వచ్చారు. కానీ ఎప్పుడైతే పాదాలు కడగాలి అన్నారో, ఎప్పుడైతే వేరే వాళ్ళ పాదాలు, వేరే కులస్తుల పాదాలు మేము కడగాల్సి వస్తుందని చెప్పి, అది ఎవరైనా చూస్తే మాకు అది అవమానం అని చెప్పి కేవలం దానివల్లనే నిజమైనటువంటి ఈ ఘడి వర్తమానం విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే పరువు కోసం, వాళ్ళ యొక్క మరి సమాజంలో వాళ్ళు హీనపడతారని, నీచంగా చూస్తారని అవతల వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యి వాళ్ళు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ జీవితం మారడం కంటే కూడా వాళ్ళకి ఏం అవసరం అంటే సోషల్ స్టేటస్ అవసరం, గౌరవం. వాళ్ళ జీవితం మార్పు చెందడం కంటే కూడా వాళ్ళకి ఏం అవసరం? సమాజంలో మాకు గౌరవం ఉండాలి. అంటే వాళ్ళు దేన్ని ఎక్కువ చూస్తున్నారు? క్రీస్తు కంటే కూడా, దేవుడిచ్చినటువంటి ఆ బహుమతి కంటే కూడా, దేవుడి నుంచి వచ్చినటువంటి బహుమతి కంటే కూడా వాళ్ళు దేన్ని ఎక్కువ చూస్తున్నారు? ఈ లోకంలో ఉన్నటువంటి తుచ్చమైనటువంటి గౌరవానికి ఎక్కువ విలువిస్తున్నారు. ఆమేన్. ఒకరోజు సేనాని దయ్యం పట్టినోడు, వాడు బాగుపడి, వాడు మంచి జ్ఞానం వచ్చి, వాడు మంచి మనసు వచ్చి, వాడు కూర్చొని ఉంటే అక్కడికి ఆ పందుల గుంపు యజమానులు వచ్చారు. వచ్చి, ఆహా, ఒకప్పుడు వీడు దయ్యాల చేత పీడింపబడ్డాడు, దయ్యాలు వీడికి నివాసయోగ్యంగా ఉన్నాయి, అలాంటి వ్యక్తి ఇప్పుడు విడుదల పొందాడు, మార్పు చెందాడు. సో దెయ్యాలని వెలగొట్టినటువంటి ఈయన మాకు కావాలి అని చెప్పి యేసుక్రీస్తుని స్వీకరించాల్సింది పోయి వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు నువ్వు వద్దు, ఆ దెయ్యాలతోనే మేము సమావేశం చేస్తాం అంటారు. అంటే దేవుడు పంపించినటువంటి గిఫ్ట్ కంటే కూడా దెయ్యాలతోనే సహవాసం చేయడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఆమేన్. సో ఈరోజు అనేక మంది ఈ లోకంలో ఉన్నటువంటి దెయ్యాలన్నీ వాళ్ళు పట్టి పీడిస్తున్నా సరే ఈరోజు దాంతో ఉండడానికి ఇష్టపడుతున్నారు. కానీ యేసుక్రీస్తుని స్వీకరించి అటన్నిటి నుంచి కూడా విడుదల పొందడానికి ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈరోజు అనేక మంది యేసుక్రీస్తు అనగా దేవుని ఇచ్చినటువంటి గిఫ్ట్ ని తిరస్కరిస్తూ ఉన్నారు. మనం అలా ఉండకూడదు. మనం క్రీస్తుని స్వీకరించాల్సిన అవసరము ఉన్నది. ఆమేన్. అలాగే యేసుక్రీస్తుని కనుగొన్నది ఎవరు? యేసుక్రీస్తుని స్వీకరించింది ఎవరు అని అంటే, ఆ రోజుల్లో మనకు తెలుసు జ్ఞానులు వచ్చారు అక్కడికి. జ్ఞానులు దేనికోసం ఎదుగుతున్నారంటే, వాళ్ళకి ఆల్రెడీ దానియేలు చేత ఏ గ్రంథాలు అయితే రాయబడ్డాయో
అవన్నీ కూడా ఆ మాదీయ పారసీకుల ద్వారా ఇండియాలో ఉన్నటువంటి లేదంటే చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి ఆ స్టార్ గేజెస్ అంటే నక్షత్రాలని వాళ్ళు పరిశీలన చేసి ఆ నక్షత్రాల మూవ్మెంట్ ని కదలికల్ని గమనిస్తూ ఉండేటువంటి ఒక గుంపు ఉంది. వాళ్ళని బైబిల్లో జ్ఞానంలో ఉన్నారు, మేజైస్ అంటారు. ఓకే, సో ఈ గుంపు వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు గ్రహాల కదలికలను వాళ్ళు గమనిస్తూ వాళ్ళు ఎవరి కోసం చూస్తూ ఉన్నారంటే దేవుని యొక్క కదలిక కోసం కనిపెట్టుకుని ఉన్నారు. అంటే వాళ్ళు ఏం వెతుకుతున్నారంటే దేవుడు వెతుకుతూ ఉన్నారు. జ్ఞానులు దేని వెతుకుతూ ఉన్నారు? దేవుడు వెతుకుతూ ఉన్నారు. ఆ రోజు జ్ఞానులు దేని వెతుకుతున్నారంటే ఒక రాజు పుట్టబోతున్నాడని ఆల్రెడీ దేవుని యొక్క ప్రవచనము ఉన్నది. దానియేలు చెప్పాడు, మా గురువు గారు, ఈ సామ్రాజ్యాలు ఒకదాని తర్వాత వచ్చి 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 తల దగ్గర నుంచి ప్రారంభమై భుజాలు చివరికి కాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత చేతి సహాయం లేకుండా తీయబడినటువంటి ఒక రాయి అన్నిటి కూడా కృతినీలుగా చేసి అది భూమండలం అంత గొప్ప విస్తారమైనటువంటి రాజ్యంగా అది తయారవుతుంది. సో ఆ చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి ఏదో కాదు కానీ అది దేవుని రాజ్యం అని గుర్తించారు. హల్లెలూయా. సో ఆ దేవుడి రాజ్యం కోసం మేము చూస్తా ఉన్నాం. అనగా దేవుడు చివరి కాలంలో రాబోతా ఉన్నాడు. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు పుడతాడా, ఎలా పుడతాడా, ఎక్కడ పుడతాడా అని చెప్పి వాళ్ళు ఆ నక్షత్రాల కదలికల వాళ్ళు దాన్ని గమనిస్తా ఉన్నారు. ఎందుకంటే దేవుడు భూమి మీద ఏదైనా ఒక కార్యాన్ని చేసే ముందుగా ఆయన దానికి సంబంధించిన సూచన ఎక్కడ పెడతాడంటే ఆకాశంలో పెడతాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ జ్ఞానులు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళకు తెలిసిన గ్రంథాల ద్వారా, వాళ్ళ దగ్గర ఈ బైబిల్ లేదు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గ్రంథాల ద్వారా వాళ్ళు ఏం వెతుకుతున్నారు, ఎవరు వెతుకుతున్నారంటే దేవుడు వెతుకుతూ ఉన్నారు. దేవుని సిన్సియర్గా వెతుకుతూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దేవుడు వెతకట్లా. నేను గమనించండి, ముస్లింకి ఒక దేవుడు ఉంటాడు, హిందువులకు ఒక దేవుడు, క్రైస్తవులకు ఒక దేవుడు ఉంటాడు. కాబట్టి వాళ్ళ మతం ఏదో ఉంది. ఇప్పుడు వాళ్ళ మతంలో ఉన్న దేవుడుగా వాళ్ళు వెతికేది, వాళ్ళు నిజంగానే దేవుడిని వెతుకుతూ ఉన్నారు. దేవుడు ఎవరు వెతుకుతున్నారు? సో వాళ్ళు యథార్థంగా దేవుడు ఎవరు వెతుకుతున్నారు కాబట్టి ఇప్పుడు దేవుడు వాళ్ళకి ఒక సూచన ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి ఒక నక్షత్రాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆ నక్షత్రం ఏం చేస్తా ఉందంటే అసలైనటువంటి దేవుడి దగ్గరికి వాళ్ళని నడిపిస్తా ఉన్నది. హల్లెలూయా. సో ఇప్పుడు ఆ నక్షత్రాన్ని పట్టుకొని వాళ్ళు వచ్చినప్పుడు ప్రవక్త అన్నాడు, నిజంగా దేవుడి కోసం వెతికేవాడు ఎక్కడున్నా, ఏ మతంలో ఉన్నా, ఆమేన్, వాళ్ళు కనుక నిజంగా దేవుడి కోసం వెతికితే దేవుణ్ణి కనుక్కోవడానికి దేవుడు వాళ్ళ కోసం ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు యూదులు కాదు, వాళ్ళు క్రైస్తవులు అసలే కాదు. క్రైస్తవం ఇంకా అక్కడికి ప్రారంభం కాలేదు, క్రీస్తు పుట్టలేదు కాబట్టి. ఆమేన్. వాళ్ళు మహమ్మదీయులు కూడా కాదు, అంటే ముస్లిమ్స్ కూడా వాళ్ళు కాదు. కాబట్టి అప్పుడున్నటువంటి మతంలో ఏదో ఒక మతంలో రెండు ఉండొచ్చు. వాళ్ళు దేనికోసం చూస్తున్నారంటే నిజమైనటువంటి దేవుడి కోసం వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. అసలు దేవుడు అంటే ఎవరు, ఆ దేవుడిని చూడాలి అన్నటువంటి ఒక నిజమైనటువంటి యథార్థమైనటువంటి కోరిక ఉంది. కాబట్టి దేవుడు వాళ్ళకి ఆ నక్షత్రాన్ని ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ఆ నక్షత్రాన్ని పట్టుకొని వాళ్ళు అక్కడికి వచ్చారు. అయితే ప్రవక్త అంటున్నాడు, ఈరోజు కూడా దేవుడు ఒక నక్షత్రాన్ని మనకిస్తా ఉన్నాడు. ఆమేన్. నక్షత్రం ఎప్పుడైనా సరే ఎక్కడ తీసుకెళ్తుంటే అసలైనటువంటి వెలుగు దగ్గర తీసుకెళ్తుంది. నక్షత్రం ఎప్పుడైనా ఎక్కడ తీసుకెళ్తుందంటే క్రీస్తు దగ్గర తీసుకెళ్తుంది. ఇప్పుడు ఈరోజు ఈ క్షణంలో మనకున్నటువంటి నక్షత్రం ఏంటంటే దేవుని చేతిలో ఉన్నటువంటి కుడి చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలు ఒక నక్షత్రం అనుకున్నది. హల్లెలూయా. సో దేవుని కుడి చేతిలో ఉన్నటువంటి 7వ నక్షత్రం ఎవరు అంటే విలియం మారియన్ బ్రహ్మం గారు ఉన్నారు. హల్లెలూయా. సో ఈరోజు నీవు క్రీస్తుని కనుగోవాలంటే 2000 సంవత్సరాల క్రితం నువ్వు క్రీస్తుని కనుక్కోవాలంటే నీకు ఒక నక్షత్రాన్ని దేవుడు అక్కడ వాళ్ళకి ఏర్పాటు చేశాడు. ఈ రోజు క్రీస్తు ఎక్కడ ఉన్నాడో నువ్వు కనుక్కోవాలనుకుంటే
ఈరోజు క్రీస్తుని నువ్వు చూడాలి అంటే, క్రీస్తుని నువ్వు కనుక్కోవాలంటే నువ్వు ఈరోజు గమనించాల్సిన నక్షత్రం ఏంటంటే ఈ గడియ వర్తమానం అయినది. హల్లెలూయా. సో ఈ గడియ వర్తమానం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఏడు దేవుడు గుడిసేదలు ఉన్నటువంటి 7 నక్షత్రాలు ఉన్నటువంటి 7వ నక్షత్రం ద్వారా ఈ గడియ వర్తమానం వచ్చింది. కాబట్టి ఈరోజు నిజమైనటువంటి క్రీస్తు దగ్గరికి నువ్వు రావాలంటే ఈ గడియ వర్తమానాన్ని వెంబడించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఆ రోజు వాళ్ళ నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళందరికీ కూడా ఆ విధంగా ప్రయాణం చేస్తా వచ్చినప్పుడు ఆ నక్షత్రం యెరూషలేము దగ్గరికి వచ్చింది. రాగానే వీళ్ళు ఏం చేశారంటే తొందరపడి యెరూషలేములోకి పోయారు. ఎందుకంటే యెరూషలేము చాలా పెద్ద పట్టణం, దేవుని పట్టణం అని పేరు దానికి. అలాగే మత సంబంధమైనటువంటి పట్టణం. ఎందుకంటే దేవుని ఆలయం ఎక్కడ ఉందంటే యెరూషలేము పట్టణంలోనే ఉంది. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుని ఆలయం ఎక్కడ ఉంది కాబట్టి, సో నక్షత్రం ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక ఇక్కడే ఉండుంటాడు దేవుడు అని చెప్పి వాళ్ళు గబుక్కున యెరూషలేములోకి ఎంటర్ అయ్యి వీధి తిరుగుతున్నారంట. దేవుడు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ తిరుగుతున్నారు. ఎందుకు అక్కడ తిరుగుతున్నారంటే అప్పటిదాకా నడిపించేటువంటి నక్షత్రం వీళ్ళు ఎప్పుడైతే యెరూషలేములోకి ఎంటర్ అయ్యారో కనపడకుండా పోయిందంట. ఎందుకని కనపడకుండా పోయింది అని అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే ఇది మత సంబంధమైన పట్టణం కాబట్టి ఇక్కడే ఉన్నాడు అని చెప్పి వాళ్ళు మత సంబంధమైన దానిలోకి ఎప్పుడైతే వెళ్ళారు వెంటనే ఇప్పుడు దేవుని నడిపించిన వాళ్ళు కోల్పోయారు. అక్కడ పోయి చూస్తే అక్కడ ఉన్నది ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకాయలు, గ్రంథాన్ని రాసేవాడు, చదివేవాడు, ఉత్తర పెట్టాలి ఇవన్నీ కూడా. ఆయన అడుగుతున్నారు వీళ్ళు పోయి, ఏమయ్యా మేము నక్షత్రం చూసి వచ్చాం, రాజు పుడతాడని చెప్పి ఆ నక్షత్రాన్ని మేము వెంబడిస్తున్నాం, రాజు పుట్టాడు, ఖచ్చితంగా రాజు ఎక్కడున్నాడో చెప్పండి అని చెప్పంటే ఒరే నక్షత్రం ఏంది, రాజు పుట్టడం ఏంది, మీరు ఏమని చెప్తున్నారంటే మేము ఇండియా దేశం నుంచి వస్తున్నామండి, చాలా దూరం నుంచి వస్తున్నాం, తూర్పు దేశం నుంచి అంటే మీకు మైండ్ పోయిందా ఏంది, మాకు అర్థం కావట్లేదు, అంత దూరం నుంచి నక్షత్రం చూపించి రావటమైంది. అసలు ఇలాంటి సూచనలు ఇవన్నీ ఎప్పుడో జరిగినాయి అని అన్నా మేము మోసే కాలంలో, మీరు ఇప్పుడు ఏమన్నారు అబ్బాయి అని చెప్పి. అంటే అతీతమైనటువంటి వాటిని, ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు వాళ్ళ మధ్య జరగడం ఎప్పుడో మారిపోయింది. కాబట్టి అతీతమైనటువంటి సంగతులు, సూచనలు, అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చూసినప్పుడు, చెప్పినప్పుడు వాళ్ళకి ఎంతగా ఉంది. ఈరోజు కూడా నువ్వు బలమైనటువంటి సంఘశాఖ దగ్గర పోయి స్వస్థత గురించి మాట్లాడు, నవ్వుతాడు, భాషలు మాట్లాడటం గురించి మాట్లాడు, ఎగసాలు చేస్తాడు. ఇంకా స్వస్థతలు అబ్బాయి, ఇంకా ఎక్కడ ప్రవచనాలు, ఇంకెక్కడ భాషలు మాట్లాడడం వల్ల అర్థం చెప్పడం అవన్నీ ఎప్పుడు అపోస్తలు కాలం అంటాడు. కారణం ఏంటంటే వాడు పేరుకే మత సంబంధం క్రైస్తవుడు అని వాళ్ళు ఆల్రెడీ దేవుని దూరం పోయి వెళ్ళిపోయారు. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి దేవుడు ఆ కాలంలో, ప్రస్తుత కాలంలో దేవుడు ఏం చేస్తున్నాడో గుర్తించలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ రోజు అలాగే ఉన్నారు, ఈ రోజు కూడా అలాగే ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా పెద్ద పెద్దలు కదా, పెద్ద పెద్ద సంఘాలు కదా వెళ్ళి అని చెప్పి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు నోడేళ్ళ బట్టి చూస్తున్నారు, వాళ్ళకి ఏం అర్థం కాదు. అప్పుడు వాళ్ళు అన్నారు, కాదు ఇక్కడ కాదని చెప్పి మీరు రాజు దగ్గర పోకండి అని చెప్పి రాజు దగ్గర పోతే రాజు ఏడురా, మళ్ళీ నేను రాజు ఇంకొక రాజు ఎవరో కొత్త సంగతి చెప్తున్నారు అని చెప్పి అతను భయపడి చూడండి ఎక్కడ కొడతాడో అని చెప్పి వాళ్ళని అడిగితే అప్పుడు దులిపారండి, బైబిల్కి దుమ్ము దులిపి అప్పుడు వస్తున్నారు. చూసి ఇప్పుడు వీళ్ళు చెప్పిన మాట ప్రకారం ఇప్పుడు బైబిల్ ఎదుగుతున్నారు. ఎదిగినప్పుడు వాళ్ళకి సమాధానం దొరికింది. ఏంటంటే యోధా బెత్లెహేం, అల్పమైన యోధా బెత్లెహేమా, నీలోనే ఇశ్రాయేలు ఏలేనటువంటి రాజు పుట్టబోతా ఉన్నాడని చెప్పి ఉంది. కాబట్టి ఎక్కడ పడతాడు మెస్సియా, ఎక్కడ పడతాడు రాజు అని అంటే యోధా బెత్లెహేంలోనే అని చెప్పారు. సో చెప్పినప్పుడు వీళ్ళు ఆ విధంగా ఆ మాట విని బయటకు వచ్చారు. మళ్ళా వెంటనే నక్షత్రం కనపడింది.
సో ఎప్పుడైతే సంఘ శాఖల్లో నుంచి, ఎప్పుడైతే సంస్థాగత మతంలో నుంచి వాళ్ళు బయటకు వచ్చారో వెంటనే ఇప్పుడు మరలా దేవుని నడిపింపు వాళ్ళకి వచ్చింది. హల్లెలూయా. అలాగే ప్రియ సోదరులు, ఈరోజు దేవుని యొక్క నడిపింపును నువ్వు పొందుకోవాలంటే నువ్వు ఫస్ట్ ఆ సంస్థాగత మతం నుంచి నువ్వు బయటికి రా. మీరు దానిలో పాలు పొందకండి, ఆమె నుంచి మీరు బయటికి రండి అని ప్రకటనలో రాయబడిన మాట ప్రకారంగా నీవు ఆ సంస్థాగత మతంలో నుంచి, ఆ సిద్ధాంతాల శాఖలో నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడే దేవుని నడిపింపు నీకు వస్తుంది. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ నడిపింపు ద్వారా మరలా నక్షత్రాన్ని చూశారు, చూసి సరాసరి వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు యేసుక్రీస్తుని కనుగొన్నారు. కాబట్టి ఈరోజు మనం నక్షత్రం ఎక్కడ తీసుకెళ్తుందంటే నిజమైనటువంటి నక్షత్రము దేవుని యొక్క నిజమైనటువంటి వెలుగు దగ్గరికి తీసుకెళ్తుంది. ఆమేన్. సో ఆ విధంగా నిజంగా యేసుక్రీస్తుని, నిజంగా దేవుని వెతికారు కాబట్టి దేవుడు వాళ్ళకి ఆ రోజు మార్గం చూపించాడు. అలాగే ఈ రోజు కూడా నిజంగా నువ్వు దేవుని కోసం వెతికితే ఈ రోజు కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన కనుక్కోవడానికి నీకు కూడా దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆమేన్. అలాగే ఆ రోజు ఎందుకు వాళ్ళు తిరస్కరించారు అని అంటే ఆ రోజు ఎందుకు వాళ్ళు యేసుక్రీస్తుని లేదంటే దేవుని యొక్క గిఫ్ట్ ని తిరస్కరించారు, ఎందుకు తీసుకోలేదని అంటే వాళ్ళకి వివేచన కరువైంది. వాళ్ళు ఏకానికి ఏం చూస్తున్నారంటే పైన ఉన్నటువంటి కవర్ని చూస్తున్నారు కానీ లోపల ఉన్న గిఫ్ట్ ఏంటని ఆలోచన చేయట్లేదు. వాళ్ళు ఏకాడికి నువ్వు మనిషి కదా అంటున్నారు కానీ ఆ మనిషి లోపల దేవుడు ఉన్నాడని గుర్తించట్లేదు. సో ఆ మనిషి లోపల ఉన్నది స్వయంగా దేవాది దేవుడు అనే విషయం వాళ్ళు గుర్తించట్లేదు. దానికి కారణం వాళ్ళు పైనే చూస్తూ ఉన్నారు. ఈరోజు కూడా పైన చూడటం వల్ల దేవుని యొక్క అసలైనటువంటి గిఫ్ట్ ని మనం కోల్పోయే ప్రమాదం ఉన్నది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే వివేచనతో మనం చూడాలి. దేవుని ఎప్పుడు అర్థం చేసుకుంటాం అంటే వివేచన లేదంటే రెవల్యూషన్ ద్వారా, ప్రత్యక్ష ద్వారా మాత్రమే దేవుడిని మనం అర్థం చేసుకోగలుగుతాం. ఆమేన్. నువ్వు పైన చూస్తే నీకు ఆయన ఒక మనిషిలా కనపడతాడు. ఈరోజు కూడా చాలా మంది ఏమని విమర్శిస్తారంటే యేసుప్రభు నిద్రపోయాడు కదా మనిషి కదా, యేసుప్రభు ఆకలేసింది కదా మనిషి కదా అంటారు. కానీ యేసుక్రీస్తు నీకు అర్థం అవ్వాలంటే, యేసుక్రీస్తు ఎవరో నీకు తెలియాలంటే నీకు ప్రత్యక్షత అవసరమైనది. హల్లెలూయా. ఆయన ఆకలేసి చెట్టు దగ్గరికి వెళ్ళాడు కానీ ఆయన దేవుడు కాబట్టి ఆయన ఒక మాట సెలవిస్తే చెట్టు ఎండిపోయింది. ఆమేన్. ఆయనకి బాధేసి ఏడ్చాడు కానీ ఆయన ఒక మాట సెలవిస్తే 4 రోజుల్లో చనిపోయినటువంటి శవం కూడా బయటికి ప్రాణాలతో తిరిగి వచ్చింది. ఆమేన్. కాబట్టి ఆయన సంపూర్ణ మనిషి, సంపూర్ణ దేవుడే అన్నాడు. ఈ విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుందంటే నీవు ప్రత్యక్షత ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది. పైన చూస్తే నీకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు అనగా దేవుడు పంపించినటువంటి ఆ బహుమానాన్ని నువ్వు పొందుకోవాలంటే నీకు కావాల్సింది ఏంటంటే ప్రత్యక్షత అవసరమైనది. హల్లెలూయా. అలాగే యేసుక్రీస్తును ఒక ఆయన ఆహ్వానించాడు. సీమోన్ అనేటువంటి వ్యక్తి ఆహ్వానించాడు, పరిసయ్యుడు ఆహ్వానించాడు కానీ యేసుక్రీస్తును అతను స్వీకరించాల. ఈరోజు కూడా చాలా మంది ఎలా ఉంటారంటే యేసుక్రీస్తు దేవుడు అండి అంటారు, యేసుక్రీస్తు నా రక్షకుడు అండి అంటారు. కానీ సంపూర్ణంగా యేసుక్రీస్తుని స్వీకరించరు, సంపూర్ణంగా యేసుక్రీస్తుని ఆహ్వానించరు. కానీ అలా సంపూర్ణంగా ఆహ్వానించకపోవడం వల్ల నీకు వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు. నువ్వు నిజంగా రక్షించబడాలంటే యేసుక్రీస్తుకి నువ్వు సంపూర్ణంగా లోబడాల్సిన అవసరం ఉంటుంది. నీ సంపూర్ణ హృదయాన్ని, అనగా ప్రవక్తన్నాడు యేసుక్రీస్తుని కేవలం దేవుడుగానే కాదు, యేసుక్రీస్తుని కేవలం రక్షకుడుగానే కాదు, యేసుక్రీస్తుని ప్రభువుగా నువ్వు అంగీకరించాలి. ప్రభువుగా ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో నువ్వు సంపూర్ణంగా యేసుక్రీస్తుకి లోపడతావు. కాబట్టి ఆ పరిసయ్యుడు యేసుక్రీస్తుని సంపూర్ణంగా అంగీకరించలేదు, జస్ట్ పిలిచాడు అంతే. అందుకోసమే పిలవటం మాత్రం చేశాడు కానీ పిలిచిన తర్వాత చేయాల్సిన పనులు ఏవి కూడా అతను చేయలేదు. కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, ఆమె నూనె రాయలేదు, ఆయన హత్తుకోలేదు, ఆమె ముద్దు పెట్టుకోలేదు, ఇవేమీ కూడా చేయలేదు. కేవలం పిలవటం మాత్రమే చేశాడు. కానీ ఇంకొక పక్క ఆ పాపాత్ములైన స్త్రీ చూసింది ఆయన్ని,
చూసి ఆయన మురికి పదార్థం ఉండటం చూసింది. కాళ్ళకి నీళ్లు ఇవ్వలేదని అర్థమైంది ఆమెకి, నూనె పెట్టలేదని అర్థమైంది ఆమెకి, ఎవరు కూడా ఆయన సరిగా ఆహ్వానించలేదని అర్థమైంది. కానీ ఆ గిఫ్ట్ లోపల, ఆ ప్యాకింగ్ కవర్ లోపలే ఉందో ఆమె చూసింది. అలాగే పరిసరుడేమో ప్యాకింగ్ మాత్రం చూసాడు, లోపలే ఉందో చూడడం వాడికి అర్థం కాదు. కానీ ఈమె పాపాత్మురాలైనప్పటికీ ఆమెకి యేసు అనేటువంటి శరీరం లోపల ఎవరో ఆమెకు అర్థమైంది. యేసు అనేటువంటి శరీరంలో ఉన్నది ఎవరంటే స్వయంగా యెహోవాయే ఉన్నాడు, దేవుడే ఉన్నాడు అక్కడ. కాబట్టి యేసుక్రీస్తు ఎవరో కాదు, దేవుడే ఆమె గుర్తించింది. ఆ గిఫ్ట్ ని నిజంగా ఆమె లోపల తెరిచి చూసింది ఆమె. కాబట్టి ఆమె వచ్చింది, ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ మొత్తం ఎన్ని డబ్బులు మొత్తం కలెక్ట్ చేసిందంట. కలెక్ట్ చేసి కొట్టు దగ్గర పోయిందంట. కొట్టు దగ్గర పోయి, ఇదిగో డబ్బులు తీసుకో, నాకు మంచి సెంట్ ఒకటి నాకు నువ్వు ఖరీదైంది, నీ కొట్లో ఏది బెస్ట్ అదేమో అని చెప్పి అన్నది. అతను ఇచ్చాడు. అది ఆమె తీసుకొని వచ్చింది. తీసుకొని వచ్చి, నాకు ఈ పార్టీలోకి లేదంటే ఈ ఫంక్షన్లోకి నాకు ఆహ్వానం లేదు, కాబట్టి నన్ను పోతే త్రోసేస్తారేమో అన్న ఆలోచన కూడా ఆమె చేయట్లే. త్రోసేశారు. నేను మాత్రం ఆయన ఆ విధంగా చూడలేదు. ఆయన మురికిగా ఉన్నాడు, ఆయన ఎవరు ఆదరించట్లేదు. కాబట్టి ఆయన దేవుడు కాబట్టి నేను పోయి ఆయనకి ఏదో ఒకటి చెయ్యాలి. నన్ను ఆహ్వానించకపోయినా పర్వాలేదు, ఎట్లయితే నేను పోవాల్సింది అక్కడికి. ఆమె అంటే అవమానాన్ని ఆమె లెక్క చేయట్లేదు. ఏమంటే మనం ఎవడన్నా పిలవకపోతే, ఫంక్షన్ పోతే ఎవడన్నా పట్టుకున్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది మన పరిస్థితి? అందరూ అవమానిస్తారు కదా మనల్ని. ఆమె కానీ ఆ రోజు అలా అవమానిస్తారని తెలిసి కూడా దాన్ని లెక్క చేయకుండా ఆమె వెళ్ళింది. ఆమె వెళ్ళి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడానికి కూడా ఆమెకు భయం వేసిందట. ఎందుకంటే ఆయన దేవుడు, నా పాపపు స్థితానికి తెలుసు, నేను అక్కడికి వెళితే ఆయన పాపతురాల నన్ను నెట్టేస్తాడేమో అని చెప్పి ఆమె ఒక్కొక్క భయం ఉన్నట్టు. అయినా సరే ఆయన ఆ స్థితిలో చూడలేకపోతుందట. ఆమె దేవుడు తోసేస్తాడేమో అని ఒక భయం ఉన్నది. అయినా సరే ఆమెకు ఏమనిపిస్తుందంటే, ఏది ఏమైనా సరే ఆయన మాత్రం ఆ విధంగా వదిలిపెట్టకూడదు. ఆయన మురికి పాదాలతో కూర్చొని ఉండటం నాకు చూడటానికి నేను చూడలేకపోతున్నాను, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. హల్లెలూయా. ఆమె వెళ్ళింది, వెళ్ళి అత్తరు తీసి ఆయన మీద పోసింది. పోసి ఆ అత్తరంతా కూడా కారుతా ఉంది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళిందంటే పాదాల దగ్గర కూర్చుంది. పాదాలను పట్టుకుంది. పాదాలను పట్టుకుని ఆ ముద్దు పెట్టుకుంటా ఉంది. ఈ ముద్దు పెట్టుకొని ఏడుస్తా, అయ్యా పాపాత్మురాల్ని, నువ్వు దేవుడు కదా, నిన్నేందయ్యా ఎట్లా కూర్చోబెట్టారు, ఈ విధంగా నేను అవమానిస్తున్నారు ఏంటి, అసలు నిన్ను స్వీకరించాల్సిన విధానం ఇది కాదు కదా అని ఆమె ఎంతో బాధతోటి, ఏడుపుతోటి, ఆమె తన కన్నీళ్లతోటి ఆ పాదాలని కడుగుతా ఉంది. తొడటానికి ఆమె దగ్గర లేదు కాబట్టి జుట్టు పెట్టి ఆమె తుడుస్తూ ఉంది. అంతేకాదు, ఎవరైనా చూస్తే అనుకుంటారేమో అన్నటువంటి ఇది ఏది లేకుండా, సిగ్గు లేకుండా, భయం లేకుండా ఆమె ముద్దు పెట్టుకుంటూ ఉంది ఆ పాదాన్ని, ఏడుస్తూ ఉంది. అంటే ఆమె తన పాపాలను గుర్తిస్తాడేమో, తోసేస్తాడేమో అన్నటువంటి భయం ఉన్నప్పటికీ కూడా ఆమె యేసుక్రీస్తుని ప్రేమించింది. నిజంగా దేవుడు పంపించినటువంటి ఆ గిఫ్ట్ ఆమె గుర్తించింది. కాబట్టి అవన్నీ కూడా పక్కన పెట్టేసింది. వాళ్ళు దోసేస్తారేమో, నాకు ఆహ్వానం లేదు కదా, వాళ్ళు ఏమన్నా అవమానిస్తే పక్కన పెట్టేసింది. అవమానిస్తే అవమానించని, యేసు దగ్గరికి వస్తే యేసుక్రీస్తు నేను అంటాడేమో, అంటే అమ్మాయి పాదాలు తుడిసిన తర్వాత నేను పోతాను అని ఆమె తనను తాను ఉపేక్షించుకుంది. తనను తాను పక్కకు పెట్టేసుకుని వదిలేసుకొని ఆయన దగ్గరికి, పాదాల దగ్గరికి వెళ్ళింది. ఈరోజు క్రీస్తులారా, మనం కూడా ఆ విధంగానే యేసు దగ్గరికి రావాలి. యేసుక్రీస్తుని మనం కూడా ఆ విధంగానే గుర్తించి ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించాలా. ఆమేన్. మనకున్నటువంటి సమస్తాన్ని కూడా ఆయనకి చెప్పాలి. మన పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకోవాలా, ఏడవాలి, మన హృదయం ద్రవించిపోవాలి. ఆ విధంగా చేసినప్పుడు ఖచ్చితంగా ఆమెకి ఏ విధంగా పాపక్షమాపణ దొరికిందో ఈరోజు నీకు నాకు కూడా పాపక్షమాపణ దొరుకుతుంది. హల్లెలూయా. ఆమె ఏమైనా అంటాడేమని చెప్పనుకుంది, కానీ ఆయన ఏమంటలేదు.
ఆమె ముద్దు పెట్టుకుంటా ఉంటే, తుడుస్తూ ఉంటే, ఆ జుట్టు పెట్టి తుడుస్తూ ఉంటే, కళ్ళీళ్ళతో కడుగుతూ ఉంటే ఆయన ఏమనుకున్నా అలాగే అనుకుని ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఆ పరిసయ్యుడు మనసులో అనుకుంటున్నాడు, ఏ నిజంగా ప్రవక్త అయితే, ఏ నిజంగా హృదయాన్ని వివేచించే శక్తి అనుకుంటే అతన్ని పాదాలు ముద్దు పెట్టుకుంటున్న స్త్రీ ఎలాంటిది అతనికి తెలియదా అని ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు యేసు ప్రభు ఆమె ఏమంటలేదు కానీ ఇప్పుడు ఆ పరిసయ్యుడితో మాట్లాడుతాను. సీమోను, నేను ఇంకొక మాట చెప్పాలి. నువ్వు నన్ను పిలిచావు, కానీ నా పాదాలకి నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఏమైతే వచ్చిన దగ్గర నుంచి తన కన్నీళ్లతోటి ఆ పాదాలు కడుగుతావు, నా తలకి నువ్వు నూనె పెట్టలేదు. అని ఏమే తన అత్తరబుడ్డితో నాకు నూనె ఎట్టింది. ఆమేన్. సో కాబట్టి ఈమె దేవుడు ఏంటంటే నన్ను అంతగా ప్రేమించింది కాబట్టి తన విస్తారమైనటువంటి పాపాలు క్షమించబడ్డాయి. ఆమేన్. సో నేను దేవుణ్ణి అని నువ్వు గుర్తించలేదు కాబట్టి నీకంటే ఘోరమైన పాపం ఈ ఊర్లోనే లేడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం వచ్చింది ఆ పరిసయ్యుడికి, దేవుడితో కలిసి కూర్చోడానికి, మాట్లాడడానికి ఆ పరిసయ్యుడికి అవకాశం వచ్చింది. అలాంటి అవకాశం ఎవరికి వచ్చినా సరే, ప్రభువా, దేవా, నా పాపాలు క్షమించు, నేను పాపిని, నన్ను కరుణించు అని చెప్పి వెళ్ళి దేవుణ్ణి అడుక్కోవచ్చు, మొరపెట్టవచ్చు. కానీ పరిసయ్యుడు ఆ పని చేయలేదు. దానికి కారణం ఏంటంటే అతను కేవలం కవర్ మాత్రం చూస్తున్నాడు, గిఫ్ట్ కున్న కవర్ మాత్రం చూస్తున్నాడు. గిఫ్ట్, ఆ కవర్ లోపల ఉన్నటువంటి గిఫ్ట్ అతను గుర్తించలేకపోయాడు. కాబట్టి అతడు ఆ నగరంలోనే అతి గొప్ప పాపిని ప్రవక్తన్నాడు. ఆమేన్. ఈ రోజు కూడా ప్రియ సోదరి సోదరులారా, ఈ గడియ వర్తమానం క్రీస్తే ఉన్నాడు. ఆమేన్. ఈ గడియలో ఏదైతే వెలుగున్నదో అది క్రీస్తే ఉన్నాడు. ఆ వర్తమానాన్ని నువ్వు గుర్తించకపోతే నీ పాపాలు క్షమించబడవు. ఈరోజు నీ పాపాలు క్షమించబడాలంటే నువ్వు ఎక్కడికి రావాలంటే ఈ గడియ వర్తమానంలోకి రావాలా. ఎందుకంటే ఈ గడియ వర్తమానము క్రీస్తే ఉన్నాడు. ఈ గడియ వర్తమానం వాక్యమే లేదు కాబట్టి ఆ వాక్యమైనటువంటి యేసుక్రీస్తు దగ్గర నువ్వు వచ్చినప్పుడు, క్రీస్తు దగ్గర నువ్వు వచ్చినప్పుడే, గుర్తించినప్పుడే నీ పాపాలు క్షమించబడతాయి. ఆమేన్. కాబట్టి దేవుడు పంపించినటువంటి గిఫ్ట్ని మనము గుర్తించాల్సిన అవసరం ఉన్నది. గుర్తిస్తే నీ పాపాలు క్షమించబడతాయి. గుర్తించకపోతే నువ్వు పాపిగానే మిగిలిపోతావు. నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావు అన్నది కాదు, యేసుక్రీస్తుని గుర్తించావా లేదా. ఆమేన్. అందుకోసమే బైబిల్లో రాయబడింది, క్రీస్తుని ఎరుగటియే జీవమై ఉన్నది. ఏంటి? క్రీస్తుని ఎరుగటియే జీవమైనది. సో నీకు జీవం రావాలంటే క్రీస్తుని ఎరగవలసిన అవసరం ఉన్నది. నీకు జీవం రావాలంటే ఈ గడియ వర్తమానం ఏంటో నువ్వు గుర్తిరగాల్సిన అవసరం ఉన్నది. ఆమేన్. క్రీస్తు అంటే ఆయన జుట్టు పెంచుకొని, గడ్డం పెంచుకొని తిరిగి ఆయన కాదు. క్రీస్తు అంటే, క్రీస్తు అనగా గడియ వర్తమానమైనది. ఆమేన్. క్రీస్తుని ఎరుగటియే జీవం అంటే ఏ గడియకు పంపబడినటువంటి వాక్యమును నువ్వు ఆ గడియలో నువ్వు గుర్తించినప్పుడే నువ్వు క్రీస్తుని ఎరిగినట్లు లెక్క. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం క్రీస్తుని, దేవుడు పంపించినటువంటి ఆ గిఫ్ట్ని, ఆ బహుమానాన్ని మనం స్వీకరించాం. నిజంగా మనం ధన్యులమైనాం. అయితే ఆ మాట ప్రకారం మనం జీవిద్దాం. ఈరోజు క్రైస్తవులు చేసే తప్పు మనము చేయొద్దు. ఈరోజు నామకర్త క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే క్రీస్తు పుట్టాడని చూస్తూ చెప్తున్నారు, కానీ క్రీస్తుని ఎరగట్లేదు. యేసుక్రీస్తు పుట్టాడని తెలుసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తుని ఎరగట్లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే క్రీస్తుని ఎరుగటే జీవం. కాబట్టి యేసుక్రీస్తు పుట్టాడని చెప్పడం కాదు, పండగ చేయటం కాదు, యేసుక్రీస్తుని ఎరగవలసిన అవసరం ఉన్నది. ఆమేన్. ఆ విధంగా ఎరిగి మనం నిత్య జీవాన్ని పొందుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. దేవుడి మిమ్మల్ని సమృద్ధిగా ఆశ్రయించును గాక. సమయంలో స్వామి తీసుకుంటాం. మంచి స్తోత్రములు 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 స్తోత్రములు
ఇదిగో దేవా, గురువారం ఆరాధనలో చుట్టబడిన దేవుని కానుకని మాతో మాట్లాడావు ప్రభు. నిజముగా నా తండ్రి 2000 సంవత్సరాల క్రితం నా తండ్రి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు శాస్త్రం పరిచయం సర్దుకారు నా తండ్రి ఆయన ఎలా వచ్చాడో చూశారు నేను ప్రభు. ఆ లేఖనాలలో ఉన్నటువంటి దేవుడు వచ్చాడని గ్రహించలేకపోయారు ప్రభు. అవును ప్రభు. ఆ కవర్ను చూశారు కానీ ప్రభు అందులో ఉన్న కిడ్లు కనిపెట్టలేకపోయారు ప్రభు. అవును తండ్రి. నిజముగా నా తండ్రి అది నీవై ఉన్నావని, ఆ గొప్ప యెహోవా యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడని వారు గ్రహించలేకపోయారు ప్రభు. అయితే నా తండ్రి పాపను గుర్తెరిగారు, వ్యభిచారులు గుర్తెరిగారు, సమరేసి గుర్తెరిగింది ప్రభు. అవును ప్రభు. నిజముగా నా తండ్రి పాపాత్ములైనటువంటి స్త్రీ గుర్తెరిగింది ప్రభు. అవును నాయన. ఇది నిజముగా దేవుడే గ్రహించింది ప్రభు. అవును నాయన. ఇది తనదని ఆయన ఇందులోకి వెళ్ళిపోయింది ప్రభు. ఆమె నా తండ్రి విలువైన అంతరం పోసిన తండ్రి. అవును. పాదాలు కలిగింది ప్రభు. అవును. కన్నీటితో నా తండ్రి ఏడ్చిన తండ్రి. అవును. పాదాలు కలిగినట్టు మేము చూడగలిగాం. అవును. సీమోను అయితే ఎందుకు దృశ్యాలు లేదు ప్రభు. ఆ సీమోను పట్టించుకోలేదు ప్రభు. అవును నాయన. నిజముగా నా తండ్రి ఆ ఇందు ఆత్మీయమైనది ప్రభు. అవును ప్రభు. ఆ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. అవును తండ్రి. ఎవరైతే నా తండ్రి ఓ ప్రభు తన పాపాలు ఒప్పుకొని నిజంగా నీ సన్నిధికి వస్తారో ప్రభు, వారిని శ్రమించే దేవుడు. అవును ప్రభు. ఆ గొప్ప గిఫ్ట్ నా తండ్రి, ఆ లోపల ఉన్నటువంటి ఆ గొప్ప మర్మాన్ని గ్రహించే వారు కొద్దిమంది తెలియపరచు. అవును నాయన. నిజముగా నా తండ్రి ఈనాడు ఒక నక్షత్రం ఉందని మాకు తెలియపరచావు ప్రభు. ఇదిగో యేసు ప్రభు చేతిలో ఉన్నటువంటి ఆ 7వ నక్షత్రము ఈ కాల స్వార్థ వర్తమానమైనది మాకు తెలియపరచావు ప్రభు. అవును ప్రభు. ఎవరైతే ఆ వర్తమానం దగ్గరకు వస్తారు, ఆ నక్షత్రం దగ్గరకు వస్తారు, ఆ నక్షత్రం ఎక్కడ తీసుకెళ్తాడు? దేవుడి దగ్గర తీసుకెళ్తాడు. అవును ప్రభు. అయ్యా నా తండ్రి ఈ చివరి కాలం వాడుకున్నా నా తండ్రి మమ్మల్ని నిశ్చితాన్ని తీసుకెళ్తాను. అవును నాయన. ఇదిగో క్రీస్తుని తెలుసుకోవడం కాదు కానీ ఆయన ఎదగాలని మాకు తెలియపరచాము. అవును ప్రభు. ఆయన పుట్టినరోజు తెలుసుకోవడం కాదు కానీ ఓ నిత్యముగా ఆయన ఎదగవలసిందని మాకు తెలియదు. అవును నాయన. ఆయన దేని గురించి మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు, దాన్ని చూడవలసిందని తెలియపరచాము ప్రభు. నిజమే తండ్రి. అయ్యా నువ్వు మా పాపను తీసివేయడానికి వచ్చిన దేవుడు ప్రభు, మమ్మల్ని పరిపూర్ణంగా మార్చడానికి వచ్చిన దేవుడు ప్రభు. నీ అమూల్యమైన రక్తంతో నా తరంలో కలిగా హల్లెలూయా. స్తోత్రములు 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 స్తోత్రము. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. రక్షణను వృక్షముపైనే రక్షణలో కొనెను. వృక్షముపైనే నేను ప్రేమించుచున్నాను.
రక్షణలో కొనేలో జీవాధిపతి ఇకనామకు స్తోత్రం. నిజముగా పరలోకం నుండి మా కొరకు అయ్యా నీవే ఒక బహుమతిగా దిగివచ్చావు తండ్రి. అయ్యా మానవ శరీరంలో అయ్యా నా తండ్రి నీవు చుట్టబడి ప్రభువా దేవుడు అయినటువంటి నీవే బహుమతిగా దిగివచ్చావు నా ప్రభువా. ఆ రోజు అనేక మంది మత సంబంధులు అయ్యా మిమ్మల్ని చూడలేకపోయారు, గుర్తించలేకపోయారు తండ్రి. కానీ ఆనాడు ప్రభువా ఎవరైతే ముందు ఎన్నికలో నిర్ణయంలో ఉన్నారో అయా వారు నాయన ఆ గిఫ్ట్ని గుర్తించగలిగారు ప్రభువా. అయా నా తండ్రి ఆ బహుమతిని, దేవుని యొక్క బహుమతిని స్వీకరించగలిగారు ప్రభువా. కనుక ఎవరు రక్షించబడ్డారు నాయన. ఆ విధంగానే ప్రభువా ఈరోజు అయా నా తండ్రి ఓ ప్రభువా పరిశుద్ధాత్మ ఇప్పుడు మరలా సంఘం అనేటువంటి పేపర్లో చుట్టబడి ఇప్పుడు భూమి మీదకి వస్తున్నది తండ్రి. ఆయన ఈరోజు కూడా క్రీస్తుని గుర్తించాలి అని అంటే, క్రీస్తుని గుర్తిరగాలి అని అంటే ప్రభువా నీవు సంఘంలో సభ్యుడు కావాలి తండ్రి. సంఘంలో మేము అయా తండ్రి తిరిగి జన్మించాల్సిన అవసరం ఉన్నది ప్రభువా. అయా నిజమైనటువంటి అయా ప్రభువా సార్వత్రిక వధువులో మేము భాగమైనప్పుడు ప్రభువా, మేము జన్మించినప్పుడు ప్రభువా అయా మేము నాయన ఆ గిఫ్ట్ లో భాగమవుతావు తండ్రి. ఆ గిఫ్ట్ ని స్వీకరించిన వాళ్ళం అవుతాం నాయన. కనుక పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించండి నాయన. పరిశుద్ధాత్మ చేత మనం తిరిగి జన్మింపచేయండి ప్రభువా. అయ్యా ఈ ఘడియ వర్తమానమే ప్రభువా పరిశుద్ధాత్మను మా ప్రవక్త నడుతండి. ఈరోజు మేము పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి అని అంటే అయ్యా ఈ ఘడియ వర్తమానం మేము గుర్తించవలసిన అవసరం ఉన్నది నాయన. అప్పుడు మాత్రమే అయా తండ్రి క్రీస్తుని మేము గుర్తిరుగుతాం నాయన. అప్పుడు మాత్రమే మేము జీవాన్ని పొందుకుంటాం ప్రభువా. అయ్యా ఈరోజు లోకము నాయన క్రీస్తుని తిరస్కరిస్తూ ఉన్నది. అయా నా తండ్రి మేము ఆ విధంగా కాకుండా ప్రభువా అయా మా హృదయాల్లోకి స్వీకరించి మా జీవితాలను మీకు సమర్పించుకొని ప్రభువా మీకు నమ్మకమైన వారిగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. మాలో ఉన్నటువంటి లోకాన్ని తీసివేయండి, కాల్చండి ప్రభువా. అయా మీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆలోచనను తీసివేయండి. అయా మీకు నమ్మకంగా జీవించే అయా హృదయాలను మాకు దయచేయండి ప్రభువా.
అయ్యా ముందుగా మీరు మమ్మల్ని వెతికారు, మా కొరకునైనా మీరు బలి అయ్యారు. అయ్యా నువ్వు మమ్మల్ని ఆకర్షించిన అందుకే ప్రభు మేము మీ ఎద్దకు వస్తున్నాం తండ్రి. ఏ మనుష్యుడు దేవుని వెతకలేదు, దేవుడే ముందుగా మనిషిని వెతికాడని బైబిల్ సెలవిస్తాను. కనుక అయ్యా మీరు ఏ ప్రేమతో అయితే మమ్మల్ని ప్రేమించారు, ఏ కొలతతో అయితే మమ్మల్ని ప్రేమించారో తిరిగి అదే కొలతతో అదే ప్రేమతో మమ్మల్ని ప్రేమించే భాగ్యం మాకు దయచేయండి. పరిపూర్ణ హృదయంతో, సంపూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మిమ్మల్ని ప్రేమించే భాగ్యం మాకు దయచేయండి. ప్రభువా లోకమును విడిచిపెట్టి నాయన క్రీస్తు కొరకు ప్రభువా అయ్యా తండ్రి ప్రతిదీ కూడా త్యజించగలిగేటువంటి మనస్సును మాకు దయచేయండి. ఈ లోకంలో క్రీస్తుకు మాత్రమే ప్రథమ స్థానం ఇచ్చేటువంటి అయ్యా తండ్రి జీవితంలో మాకు దయచేయండి. ప్రభువా మా హృదయాలకు రండి, మా హృదయాల నివాసం ఉండండి ప్రభువా. తద్వారా మా జీవితాలను మార్చమని అయ్యా మమ్మల్ని ఓ ప్రభువా పరిపూర్ణమైనటువంటి వధువుగా, వాక్యపు వధువుగా మలచమని ప్రార్థిస్తున్నాను. ఈ దినాల్లో ఏదో ఒక రోజు మీరు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకోవడానికి భూమి ఆకర్షణ శక్తిని అధిగమించి అయా రెప్పపాటులో మా శరీరాలు మార్పు చెంది అయా మధ్యాకాశంలో కలుసుకోవడానికి తగిన విశ్వాసం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ఘడే వర్తమానం ద్వారా, 7 ముద్రల ప్రత్యక్షత ద్వారా ప్రభువా మేము నాయన ఆ విశ్వాసాన్ని పొందుకోగలమని మా ప్రవక్త నాడు ప్రభువా ప్రతి మర్మమును కూడా మాకు విడమర్చి చెబుతున్నందుకే స్తోత్రం తండ్రి. ఇంకా ఈ వాక్యము లోతులకు మనం తీసుకుని వెళ్ళండి ప్రభువా. అయా మమ్మల్ని నాయన మా విశ్వాసాన్ని పెంపొందించమని ప్రార్థిస్తున్నాను. ఇదిగో నాయన ఈ సమయంలో విన్న వాక్యమును మా అందరి హృదయాల్లో నీరు కట్టండి, 100 ఫలింపును దయచేయమని ప్రార్థిస్తున్నాను. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాల్లో రక్షణ లేకుండా ఉన్న వారికి రక్షణ భాగ్యం దయచేయండి ప్రభు. కుటుంబం మొత్తం కూడా రక్షించబడి ప్రభువా యెహోషువ కుటుంబం వలె, కొర్నేలి కుటుంబం వలె దేవుని సన్నిధిలో మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. సహాయం చేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని మీరు ఆదుకోమని ప్రార్థిస్తున్నాను. మీ కృపతోడుగా ఉంచి నడిపించమని సహాయం చేయమని మరలా ఆదివారం వచ్చేంత వరకు మీ కృపతోడుగా ఉంచి ప్రభావం నడిపించమని మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు నామములో ప్రార్థించటి వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం సకల పరిశుద్ధులకు కూడిన మనందరకు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. కుటుంబించబడింది అందరికీ.